హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా 1 కేజీ బియ్యపు పిండితో పప్పు చెక్కల్ని క్రిస్పీగా, క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో చేస్తే ఎన్ని కేజీల పప్పు చెక్కలైనా సునాయాసంగా చేసేయొచ్చు. మరైతే లేట్ చేయకుండా పండగ స్పెషల్ పప్పు చెక్కల్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక బేషన్ లాంటిది తీసుకొని ఇందులో 1 కిలో వరకు బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో పట్టించుకున్న బియ్యపు పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే బయట కొనుక్కున్న పిండితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు పెసరపప్పుని 1కి 2 సార్లు బాగా కడిగి మునిగేంత వరకు వాటర్ని వేసి నానబెట్టుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. వీటిని కూడా 1కి 2 సార్లు బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు 100 గ్రాములు, సగ్గుబియ్యం 100 గ్రాములు తీసుకోవాలి 1 కిలో బియ్యపు పిండికి. ఇవి 2 నానబెట్టుకున్న తర్వాత ఇందులో వేయడానికి పచ్చి మసాలా కోసం ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల వరకు అల్లం, ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని ఇలా ఒలుచుకొని తీసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ కనుక మీకు వద్దు అనుకుంటే వెల్లుల్లి స్కిప్ చేసి పచ్చిమిర్చి, అల్లం మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసుకుని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని వాటర్ ఏం వేయకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి. ఈ పిండిలో వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలామంది కొత్తిమీర వేసుకోరండి, వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లాన్ని కూడా వేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం, పెసరపప్పును కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఈ పిండిలో అంతా కలిసేలాగా ఇలా చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇవే కొలతలండి పప్పు చెక్కలకి. ఎప్పుడు చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పిండిలో 100 గ్రామ్స్ వరకు వెన్నను వేయాలి. ఇది ఇంట్లో చేసుకున్న వెన్నేనండి. దీనికి బదులుగా మీరు బయట కొన్న బటర్నైనా వేసుకోవచ్చు. లేదంటే 2 టేబుల్ స్పూన్స్ వరకు బాగా కాగబెట్టుకున్న నూనె లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా వెన్న వేసిన తర్వాత ఈ వెన్నంతా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేత్తో బాగా రబ్ చేస్తూ మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బటర్ మొత్తం పిండిలో కలుపుకున్నాక చేత్తో ముద్ద చేస్తే బైండింగ్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. సాఫ్ట్ ముద్దలాగా తయారవ్వాలి. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే మన చెక్కలు అనేవి క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. తర్వాత ఇందులోకి వేడివేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చెక్కలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వేడి నీళ్ళని మాత్రమే వాడండి. అప్పుడే చెక్కలు అనేవి క్రంచీగా ఉంటాయి. ఇలా కొద్దిగా స్పూన్తో ఇలా కలుపుకున్నాక చేత్తో ఇలా కలుపుకోవాలి. చూడండి, చక్కగా ఇలా చేత్తో మొత్తం ముద్దయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ లూజ్గా ఉండకూడదు. చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ సాఫ్ట్గాను ఉండకూడదు, గట్టిగాను ఉండకూడదు. చెక్కలు చేసుకోవడానికి, ఒత్తుకోవడానికి ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉండని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని ఆరిపోకుండా ఒక తడి క్లాత్ని ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు తీసుకున్న ఈ పిండిలోంచి చిన్న చిన్న ఉండల్లా ఇలా తీసుకొని అన్నీ ఒకే సైజులో ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి. క్రాక్స్ ఏం లేకుండా చూసుకొని ఇలా చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి. మన చెక్కలు ఏ సైజులో చేసుకుంటామో అన్నీ అది ఒకే మాదిరిగా చేసుకోవాలి. అన్నీ చేసుకొని ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానిపై ఆయిల్ని అప్లై చేసి ఇలా ఒక్కొక్క ఉండని పెట్టి దానిపై ఇంకో కవర్ పెట్టేసి మనం మంచినీళ్ళు తాగే లోటాతో లేదంటే ఒక చిన్న బాక్స్తో అన్న ఇలా ఒక్కొక్క ఉండపై పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ పప్పు చెక్కలు అనేవి చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేస్తే. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేస్తే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, అన్నీ ఇలా రెడీ చేసుకొని ముందుగానే స్టవ్ పై డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలండి. ఇలా కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క పప్పు చెక్కని వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా దోరగా వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 వైపులా అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మన చెక్కలు వేగాయో లేదో అని తెలియడానికి చెక్కల పైన ఉన్న ఇలా నురగనేది కొద్దిగా తగ్గిపోతుందండి. లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ఆయిల్ నుంచి బయటికి తీసిన వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. మరీ నల్లగా అయిపోతాయి. అలా కాకుండా కొద్దిగా గోల్డెన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఇలా ఒక స్టైనర్తో పాటు తీసేసుకుంటే ఆయిల్ రాకుండా చక్కగా వస్తాయండి. ఈ పప్పు చెక్కలు అనేది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పండగకి మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.